Hi guys, good morning. Welcome to the Hindu editorial 17 October 2020. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు ఎవరికైనా కానీ ఎర్లీ మార్నింగ్ లోపే ఈ యొక్క హిందూ ఎడిటోరియల్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క డిఫికల్టీ వర్డ్స్ అనేవి మీకు పొద్దున్నే కనుక అందాలి అనుకుంటే, ఈ వీడియో పోస్ట్ అయ్యే లోపల అందాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఒకసారి చెక్ చేయండి. ఆ దాంట్లో కనుక మీరు జాయిన్ అయితే కనుక ఎర్లీ మార్నింగే మీకు హిందూ పేపర్ కావచ్చు, ఈ యొక్క వెకాబులరీ వర్డ్స్ అనేవి మీకు ముందే రిలీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి వ్యాలీస్ వాయిస్. అంటే ఈ యొక్క వ్యాలీ అంటే లోయ యొక్క గొంతు అనమాట. అంటే ఇది యాక్చువల్గా కాశ్మీర్కి సంబంధించినటువంటి అంశం అనమాట. కాశ్మీర్లో మనం ఆర్టికల్ అంటే స్పెషల్ స్టేటస్ అనేది తీసేశారు. ఆర్టికల్ 370 కావచ్చు, 35A అనే వాటిని పూర్తిగా రిమూవ్ చేశారనమాట. సో ఆ తర్వాత పరిస్థితులు కావచ్చు, పరిణామాలు కావచ్చు, మనందరం చాలా ఆర్టికల్స్ చూస్తూనే ఉన్నాం. కానీ ఈ మధ్యకాలంలో ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి వాళ్ళు ఒక కూటమిలాగా ఏర్పడ్డారనమాట. యాక్చువల్గా ఈ కూటమి అనేది ఆగస్టు 4, 2019 అంటే ఈ యొక్క ఆర్టికల్ 370ని అబాలిష్ చేయబోయే ముందే ఈ యొక్క కూటమి అనేది ఏర్పడింది. సో ఎప్పుడైతే ఆర్టికల్ 370ని అబాలిష్ చేసిన తర్వాత ఈ నాయకులందరినీ కూడా నిర్బంధానికి గురి చేశారనమాట. సో అందువల్ల ఆ కూటమి అనేది ఈ యొక్క అధికారంలోకి రాలేదనమాట. ఇప్పుడు మళ్ళీ అందరు నాయకులందరూ విడిపోయారు. ఆ పీడీపీ లీడర్ అయినటువంటి మహబూబా ముఫ్తీ కూడా బయటకు వచ్చిందనమాట. సో దాని తర్వాత జరిగినటువంటి పరిస్థితులు కావచ్చు, పరిణామాలు కావచ్చు, ఏం చెప్తున్నానంటే ఈ యొక్క ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, బీజేపీ లెడ్ కేంద్ర ప్రభుత్వం, అంటే బీజేపీ ద్వారా పరిపాలించబడే ఈ కేంద్ర ప్రభుత్వం అనేది అక్కడ వాళ్ళ యొక్క వాయిస్ వినాలా, వాళ్ళ యొక్క బాధలు వినాలి, వాళ్ళ యొక్క గొంతును వినాలి అని చెప్తున్నారు అనమాట. ద సెంటర్ మస్ట్ రెస్పెక్ట్ ద వాయిసెస్ ఆఫ్ అ రీజన్ అండ్ మోడరేషన్ ఇన్ కాశ్మీర్. అంటే ఇప్పుడు ఈ యొక్క సెంటర్ అనేది ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళ యొక్క గొంతు వినాలా, అంటే వాళ్ళు ఏం చెప్తున్నారో, వాళ్ళ యొక్క ఏదైతే బాధ ఏదైతే ఉందో దాన్ని గౌరవించాలా. వాయిస్ ఆఫ్ రీజన్ అంటే వాటి యొక్క కారణాలు ఏంటో కూడా మనం తెలుసుకోవాలన్నమాట. వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారో దానికి కారణాలు కూడా తెలుసుకోవాలా. దాంతోపాటు మోడర్నేషన్ అనమాట. అంటే ఈ యొక్క కాశ్మీర్ అనేది పూర్తిగా మార్పు తీసుకురావడానికి కావచ్చు, లేకపోతే ఈ యొక్క మితవాదంగా అంటే అక్కడ సమస్యలు అనేవి పరిష్కరించవు. మోడరేషన్ అంటే ఏంటి, మోడరేట్ అంటే ఏంటి అంటే ఎక్కువ ఇబ్బంది లేకుండా అనమాట. అంటే అంటే సమస్యలు అనేవి లేకుండా, గొడవలు వివాదాస్పదం లేకుండా చూడాల్సిన బాధ్యత అనేది కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అని చెప్తున్నారు అనమాట. ద అనౌన్స్మెంట్ ఆన్ థర్స్డే బై 5 రీజనల్ పార్టీస్ అండ్ ద CPIM of the formation of the People's Alliance for a Gupkar Declaration to fight for the restoration of full statehood and special constitutional status of Jammu and Kashmir is a one that has also coincided with the release of former J&K Chief Minister Mahbooba Mufti after 14 months of detention. అంటే ఇప్పుడు ఈ యొక్క కొత్త ఒక అనౌన్స్మెంట్ అనేది నిన్న గురువారం జరిగిందనమాట. ఈ యొక్క 5 రీజనల్ పార్టీస్, దాంతోపాటు CPIM అనమాట, ఆ యొక్క పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అనమాట. ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ ఈ యొక్క CPIM అనేది మనం కనుక చూస్తే ఆ యొక్క ఫార్మేషన్ అయ్యారనమాట. పీపుల్ అలయన్స్ అనేది గుప్కార్ డిక్లరేషన్కి అనుగుణంగా వాళ్ళు ఏంటంటే ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క స్టేట్హుడ్ని, అంటే దాని యొక్క రాష్ట్ర ప్రతిపత్తిని తిరిగి పునరుద్ధరించాలి. దాంతోపాటు ఈ యొక్క ఏదైతే ఉందో రీస్టోరేషన్ అనమాట, తిరిగి పునరుద్ధరించాలా. దాంతోపాటు ఈ యొక్క ఏదైతే స్పెషల్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది అంటే ఆర్టికల్ 370 ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇచ్చినటువంటి రాజ్యాంగ ప్రతిపత్తి, స్వయం ప్రతిపత్తి ఏదైతే ఉందో దాన్ని తిరిగి పునరుద్ధరించాలి. అలాంటి అంశంతో పాటు ఇంకో అంశం కూడా కోఇన్సిడెన్స్ అయిందనమాట. దాంతోపాటు అనుకూలంగా ఇంకో ఇన్సిడెంట్ కూడా ఆ యొక్క గురువారమే జరిగిందంట. ఏది ఈ యొక్క ఒకప్పటి చీఫ్ మినిస్టర్ అయినటువంటి మహబూబా ముఫ్తీ అనే ఆమెని 14 సంవత్సరాల తర్వాత ఈ యొక్క నిర్బంధానికి గురి చేసి 14 నెలల నుంచి ఆమెను నిర్బంధానికి గురి చేశారు. ఆ 14 నెలల తర్వాత ఆమెను ఇప్పుడు రిలీజ్ చేశారనమాట. ద గుప్కార్ డిక్లరేషన్ బై దీస్ parties on August 4th, 2019 had anticipated the center's move to repeal J&K's special status the next day and vowed to fight for its protection. అంటే ఏదైతే ఈ యొక్క గుప్కార్ డిక్లరేషన్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా ఆగస్టు 4వ తారీఖు 2019లో స్టార్ట్ అయిందనమాట. దీనికి యాంటిసిపేటెడ్ అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే చర్య తీసుకుంటుందో దానికి వ్యతిరేకంగా, యాంటిసిపేటెడ్ అంటే దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారనమాట. ఏది J&K స్పెషల్ స్టేటస్ అనేది, దాని గురించి మనం పూర్తిగా పోరాడాలి, రిపీల్ చేయాలి, వ్యతిరేకించాలి అని నెక్స్ట్ డే నుంచి మనం దీని మీద పోరాడాలి అని చెప్పేసి అందరూ ఓవుడ్ అనమాట. అంటే ప్రతిజ్ఞ, అంటే ఏంటంటే ప్రతిజ్ఞ చేసుకున్నారు. ఆ మరుసటి రోజు నుంచి అంటే ఆగస్టు 5వ తారీఖు నుంచి దీని మీద పోరాడాలి అని చెప్పేసి, ఆ స్టేట్హుడ్ని కాపాడాలి అని చెప్పేసి, ఏదైతే కోల్పోయిన స్టేట్హుడ్ని కాపాడాలి అని చెప్పేసి వాళ్ళు ప్రతిజ్ఞ చేసుకున్నారు.
కానీ ఆ తర్వాత రోజు నుంచి వాళ్ళందరినీ డిటెన్షన్కి గురి చేశారు, నిర్బంధానికి గురి చేశారనమాట. ద ఎన్సీ, ద పీడీపీ, పీపుల్స్ కాన్ఫరెన్స్, అవామీ నేషనల్ కాన్ఫరెన్స్, ది జేఎండ్కే పీపుల్స్ మూవ్మెంట్ అండ్ సిపిఐఎం హ్యావ్ నౌ రీఇటరేటెడ్ దేర్ ఎర్లియర్ ప్లెడ్జ్. అంటే ఇప్పుడు ఎన్సీ గ్రూప్గా అంటే ఎన్సీ పార్టీ కావచ్చు, పీడీపీగా పార్టీ కావచ్చు, పీపుల్స్ కాన్ఫరెన్స్ కావచ్చు, అవధ్ నేషనల్ కాన్ఫరెన్స్ కావచ్చు, తర్వాత ది జేఎండ్కే పీపుల్ మూవ్మెంట్ కావచ్చు, సిపిఐఎం కావచ్చు, ఇవన్నీ పార్టీలన్నీ రీఇటరేటెడ్ అనమాట, తిరిగి పునరుద్ధరించాయి అనమాట. ఏవైతే వాళ్ళు ఆ యొక్క ఆగస్టు 4వ తారీఖు 2019లో జరిగినటువంటి ఏదైతే ఒక ప్రతిజ్ఞ ఏదైతే ఉందో దాన్ని తిరిగి పునరుద్ధరించారనమాట. ద అవామీ ఇతిహాద్ పార్టీ అండ్ ద పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ టు హ్యావ్ డిక్లేర్డ్ దేర్ సపోర్ట్. ఇప్పుడు అవామీ ఇతిహాద్ పార్టీ ఒకటి, దాంతోపాటు పీపుల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేవి ఈ రెండు పార్టీలు కూడా ఏంటంటే ఈ యొక్క కూటమికి వాళ్ళ యొక్క మద్దతు అనేవి తెలిపినమాట, సపోర్ట్ అనేవి తెలిపినమాట. ద కమింగ్ టుగెదర్ ఆఫ్ దేర్ రైవల్ రీజనల్ పార్టీస్ ఈజ్ అ స్ట్రేంజ్ అండ్ సిగ్నిఫికెంట్. అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎన్ని పార్టీలు కొన్ని పార్టీలు ఏంటంటే అక్కడ పూర్తిగా ఒకళ్ళకి పడదనమాట. ఆ పార్టీలకు పూర్తి వ్యతిరేకమైన పార్టీలు కూడా ఇప్పుడు అన్నీ కూడా టుగెదర్ కలిసి పనిచేస్తున్నాయి అనేది చాలా వరకు వింతైనది, తర్వాత వరకు సిగ్నిఫికెంట్ ఏంటంటే ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి అనమాట. దిస్ ఈజ్ నో ఎలక్ట్రల్ అలయన్స్ బట్ ఏ పొలిటికల్ మీటింగ్ పాయింట్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ కాశ్మీర్. ఇది అంటే ఈ యొక్క ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి సంకీర్ణం అయితే కాదు, ఎలయన్స్ అంటే ఏంటంటే సంకీర్ణం అయితే కాదనమాట, కానీ పొలిటికల్ మీటింగ్ అనమాట. దేనికి సంబంధించి? కాశ్మీర్కి సంబంధించినటువంటి స్టేటస్ సంబంధించినటువంటి పొలిటికల్ మీటింగ్ పాయింట్ అనమాట. దాని యొక్క ఏదైతే కాశ్మీర్ స్థితిని మార్చే యొక్క విధానానికి సంబంధించినటువంటి పాయింట్ అనమాట. ఇట్ ఈజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ద పర్సెప్షన్ దట్ పాలిటిక్స్ అండ్ ఇన్ JNK is a face-off with the center and a reflection of increased Kashmiri alienation from the national mainstream. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క రిజల్ట్ అనమాట. దేనికి రిజల్ట్ అంటే ఈ యొక్క పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో జమ్మూ కాశ్మీర్లో ఇప్పటివరకు ఫేస్ ఆఫ్ అంటే ఒక వాళ్ళ మధ్య జరుగుతున్న యుద్ధం కావచ్చు, ఎవరికి ఈ యొక్క సెంటర్కి అక్క రీజనల్ పార్టీస్కి, దాంతోపాటు ఈ యొక్క అంటే కాశ్మీర్ని పూర్తిగా ఏలినేషన్ ఏకాకిని చెయ్యాలి, ఈ యొక్క కాశ్మీర్ అనే దేశం నుంచి ఏకాకిని చేయాలి, నేషనల్ మెయిన్ స్ట్రీమ్ నుంచి దాన్ని దూరంగా పెట్టాలనే ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ఈ యొక్క కూటములు అనమాట, ఈ యొక్క పరిస్థితులు అన్నమాట. ది ఫ్రేమింగ్ ఆఫ్ కాశ్మీర్ పాలిటిక్స్ యాజ్ ఏ కంబ్యాట్ విత్ ద సెంటర్ హ్యాజ్ బీన్ ఫోర్స్డ్ అపాన్ ద రీజనల్ పార్టీస్ బై ద బీజేపీ గవర్నమెంట్ త్రూ ఇట్స్ రెక్లెస్ పాలసీస్. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క కాశ్మీరీ పాలిటిక్స్ అన్నీ కూడా వీళ్ళు ఏంటంటే కంబ్యాట్ అనమాట, పోరాటం చేస్తున్నారు. ఇదేంతో ఎవరితో? సెంటర్తో చేస్తున్నారు అనమాట. ఎందుకని? ఈ యొక్క సెంటర్ అనేది ఈ యొక్క రీజనల్ పార్టీస్ని, ముఖ్యంగా ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఈ యొక్క సెంటర్ ఏదైతే ఉందో ఈ యొక్క రీజనల్ పార్టీస్ యొక్క పాలసీ రెక్లెస్ పాలసీస్ అనమాట. రీజనల్ పాలిటిక్స్ అనే పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రాధాన్యతలు కానీ వాటికి విలువనివ్వకుండా ఒక రెక్లెస్ అనమాట, అంటే ఒక ప్రాధాన్యత లేని ఒక విధానాలు అనేవి కావచ్చు, పాలసీస్ అనేవి తీసుకొస్తున్నారన్నమాట. అంటే ఆ యొక్క రీజనల్ పార్టీస్కి ప్రాధాన్యత కలిగించే విధంగా కాకుండా రెక్లెస్ బిహేవియర్ అనేది ఉందన్నమాట. ఇన్ 2015 ద బీజేపీ పీడీపీ కోయిలేషన్ గవర్నమెంట్ ఇన్ JNK అపియర్డ్ లైక్ ద మెచ్యూరింగ్ ఆఫ్ ఏ ప్రోగ్రెసివ్ ట్రెండ్. అంటే ఇప్పుడు ఏదైతే 2015లో బీజేపీ పార్టీ కావచ్చు, పీడీపీ పార్టీ కావచ్చు, రెండు సంకీర్ణంగా ఏర్పడి ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో ఏంటి యొక్క ఏదైతే ఆ యొక్క విధానం అనేది ప్రాపగేషన్ ట్రెండ్ ఏంటంటే ప్రోగ్రెసివ్ ట్రెండ్ ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసి పార్టీని ఏర్పాటు చేయడం కావచ్చు, లేకపోతే అప్పుడు అధికారంలోకి రావడం అనేది కొంతవరకు ఏంటంటే మంచిగా అభివృద్ధి చెందే విధానంగా కనపడింది అనమాట. ద బీజేపీ అండ్ ద ఎన్సీ వన్ ఇన్ ఎలియన్స్ ఎట్ ద సెంటర్ ఎర్లియర్. ఇంతకుముందు బీజేపీ అనేది ఈ యొక్క ఎన్సీ పార్టీతో ఎప్పుడు కూడా ఈ యొక్క పొత్తు అనేది ఉండేదన్నమాట, ఆ యొక్క సంకీర్ణం అనేది ఉండేదన్నమాట. కానీ వీళ్ళు ఏం చేశారు? పీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. విత్ టూ మెయిన్ నేషనల్ పార్టీస్ ద కాంగ్రెస్ అండ్ ద బీజేపీ ఫార్మింగ్ ఆపర్చునిస్టిక్ alliances with two regional parties. There were reasons to believe that politics in Kashmir was not out of step with the national mainstream. అంటే ఇప్పుడు మనకు ముఖ్యంగా చూసుకుంటే బీజేపీ కావచ్చు, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఏంటి కొన్ని వరకు ఒక నేషనల్ పార్టీస్, ఇలాంటి నేషనల్ పార్టీస్ అనేవి ఈ యొక్క ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం అనేది ఆపర్చునిటిక్ అలయన్స్ అనమాట. అంటే అవకాశవాద దృక్పథానికి సంబంధించినటువంటి యొక్క సంకీర్ణ ప్రభుత్వాలు అనమాట ఇవన్నీ కూడా. ఎందుకని ఈ యొక్క దీని ప్రకారం మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ యొక్క పాలిటిక్స్లో, కాశ్మీర్ పాలిటిక్స్లో ముఖ్యంగా ఏంటంటే నేషనల్ మెయిన్ స్ట్రీమ్ అనేది, అంటే ఈ యొక్క జాతీయతాపరమైనటువంటి యొక్క ఏవైతే భాగం ఏదైతే ఉందో దాంట్లో కూడా అడుగులు పడుతున్నాయి అటువైపు అనే విధంగా ఉందన్నమాట. బిసైడ్స్ పార్టిసిపేషన్ ఆఫ్ కాశ్మీర్ పార్టీస్ ఇన్ నేషనల్ కోయలేషన్ గవర్నమెంట్, ద డెబిట్ విత్ ఇన్ had begun to echo political debate elsewhere in the country with development and governance increasingly
టేకింగ్ సెంటర్ స్టేజ్. అంటే ఇప్పుడు ఈ యొక్క అక్కడ ప్రాంతీయ పార్టీలు, కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు నేషనల్ పార్టీస్తో వాళ్ళు ఏంటంటే పొత్తు పెట్టుకొని గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తారనమాట. దీనివల్ల అందరికీ కొంత కొత్త రకమైనటువంటి డిబేట్, చర్చలు అనేవి జరిగినాయి అనమాట. రాజకీయపరమైనటువంటి చర్చలు అనేవి అంటే కాశ్మీర్లోనే కాకుండా ఎల్స్వేర్ భారతదేశంలోని మిగతా చోట్ల కూడా జరిగినాయి అనమాట. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ప్రాంతీయ పార్టీలు అనేవి ఎందుకో ఈ యొక్క జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నాయంటే డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి కోసం, గవర్నెన్స్ అనేది ఎక్కువగా సెంట్రల్ స్టేజ్ అనేది అంటే సెంటర్ యొక్క ప్రాధాన్యత పెంచడం కోసమే వీళ్ళు ఇలాంటి యొక్క పొత్తులు పెట్టుకుంటారనే డిబేట్ కూడా నడిచిందనమాట. డిబేట్స్ ఆన్ అటానమీ అండ్ సెల్ఫ్ డిటర్మినేషన్ కంటిన్యూడ్ బట్ డిడ్ నాట్ ఓవర్వెల్మ్ పాలిటిక్స్ ఇన్ కాశ్మీర్. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క డిబేట్స్ ఏవైతే ఉన్నాయో, చర్చలు ఏవైతే ఉన్నాయో, ఏది స్వయం ప్రతిపత్తికి కావచ్చు, నెక్స్ట్ సెల్ఫ్ డిటర్మినేషన్ అనమాట. అంటే ఆ యొక్క సెల్ఫ్ ఎవరికి వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే అంశాలు తెలుసుకోవడానికి సంబంధించి కంటిన్యూ అవుతూనే ఉన్నాయన్నమాట. కానీ ఈ యొక్క అత్యధికంగా ఈ యొక్క పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్వెల్మ్ అంటే వాటిని అధిగమించే విధంగా, కాశ్మీర్లో ఉన్నటువంటి రాజకీయాలను అధిగమించే విధంగా మాత్రం ఎటువంటి చర్యలు అనేవి జరగలేదన్నమాట. యాజ్ ఇట్ టర్న్డ్ అవుట్ ఎలియన్సెస్ విత్ రీజనల్ యాక్టర్స్ డిడ్ నాట్ ట్యాంపర్ ద బీజేపీస్ స్ట్రిండెడ్ అపోజిషన్ టు ద నేషనల్ స్పెషల్ స్టేటస్. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఎట్లాంటి పొత్తులు పెట్టుకున్నప్పటికీ కూడా ఈ యొక్క ఎలియన్సెస్ అనేవి ఎలా జరిగినప్పటికీ కూడా ఆ రీజనల్ యాక్టర్స్తో వాళ్ళు ఏంటి అంటే ఆ ప్రాంతీయ పార్టీలతో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బీజేపీ ప్రభుత్వం అనేది పొత్తులు పెట్టుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఏదైతే కొంతవరకు బీజేపీ అనేది పూర్తిగా ఏంటంటే కర్కశంగా ఉంటారన్నమాట, కర్కశంగా అపోజిషన్ అనమాట. దీనికి సంబంధించి ఈ యొక్క నేషనల్ స్పెషల్ స్టేటస్ అనేది కాశ్మీర్కి ఉందన్నమాట. దానికి వాళ్ళు స్ట్రిండెంట్ అంటే కర్కశమైన ధోరణి అనేది ఉంది బీజేపీ పార్టీకి సంబంధించి. ఆ కర్కశమైన ధోరణి అనేది మనం కన్నా చూస్తే వాళ్ళు ఎప్పట్లో ఆ యొక్క దాంట్లో మార్పు అనేది నాట్ ట్యాంపర్డ్, దాంట్లో మార్పు అనేది రాలేదు. వాళ్ళు ప్రాంతీయ పార్టీతో పొట్టు పెట్టుకున్నప్పటికీ కూడా కాశ్మీర్ మీద ఉన్న వాళ్ళ యొక్క దృక్పథం అనేది మాత్రం మారలేదన్నమాట. It's out to be to delegitimize regional parties by terming them soft separatists and unleashed state agencies against them. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, పూర్తిగా వాళ్ళు ఇక్కడ డీలెజిటిమేషన్ అనమాట. అంటే లెజిటిమైజ్ అంటే చట్టబద్ధత, అంటే చట్టబద్ధతను తీసేశారనమాట. ఏదైతే రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి చట్టబద్ధమైనటువంటి ఏదైతే ఇక సపోర్ట్ ఏదైతే ఉందో వాటిని తొలగిస్తున్నట్టు. ఎందుకని వాళ్ళు సపరేటిస్టులుగా, సాఫ్ట్ సపరేటిస్టులుగా అంటే వాళ్ళని ఏంటంటే ఏర్పాటువాదులుగా, ఎలాంటి ఏర్పాటువాదులు వాళ్ళు సాఫ్ట్గా ఉంటారు, అంటే తీవ్రవాదంగా ఏం చేయరనమాట, ప్రశాంతంగా ఉంటూనే సపరేటిస్టులుగా ఉన్నారు అని చెప్పేసి వీళ్ళు చెప్పారనమాట. సో దీనివల్ల ఏంటంటే ఈ యొక్క ఏవైతే ఉన్నాయో స్టేట్కి సంబంధించినటువంటి ఏజెన్సీస్ దేనికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏంటి తీవ్రంగా అంటే వాళ్ళని తగ్గించే విధంగా, వాళ్ళ యొక్క ప్రభావం తగ్గించే విధంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది చర్యలు తీసుకుందనమాట. J&K's రీఆర్గనైజేషన్ ఇన్ 2019 క్రియేటెడ్ న్యూ ఇంటర్నేషనల్ డైమెన్షన్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క J&Kకి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించినటువంటి రీఆర్గనైజేషన్ అనేది ఈ యొక్క 2019లో జరిగిందనమాట. దానివల్ల ఏంటంటే ఇంటర్నేషనల్గా కొన్ని ఈ యొక్క డైమెన్షన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో దాని యొక్క ప్రాధాన్యత కావచ్చు, లేకపోతే యొక్క భౌగోళిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ డైమెన్షన్ అన్నమాట, కొలతలు అనేవి మారిపోయినాయి అనమాట. ద బీజేపీ గవర్నమెంట్ ఎట్ ద సెంటర్ ఎవిడెంట్లీ బిలీవ్స్ దట్ డామినేషన్ నాట్ అకామిడేషన్ ఈజ్ ద వే forward in Kashmir, which has helped the party's electoral appeal in the heartland and acts as an incentive. అంటే బీజేపీ గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు సెంటర్ అనేది మనకు ఎట్లా ఎట్ ద సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే సాక్ష్యాలతో సహా వాళ్ళు ఏం నమ్ముతున్నారు అంటే డామినేషన్ని, అంటే ఆధిపత్యాన్ని వాళ్ళు నమ్ముతున్నారనమాట. నాట్ అకామిడేషన్ అంటే 2-3 పార్టీలతో కలిపి వాళ్ళకు అనుకూలంగా పోయే విధానాన్ని వాళ్ళు నమ్మట్లేదనమాట. సో ఇలాంటి విధానమే ఈ యొక్క కాశ్మీర్లో వాళ్ళ యొక్క పార్టీని ముందుకు తీసుకుపోవడం కావచ్చు, లేకపోతే ఈ యొక్క పార్టీకి సంబంధించినటువంటి ఎలక్టోరల్కి సంబంధించి అంటే ఈ యొక్క ఓట్ల విధానాన్ని ఈ యొక్క హార్ట్లాండ్లో పెంచాలి, దానికి ఒక ఇన్సెంటివ్ అనమాట. అంటే దానికి సహాయకారిగానో లేకపోతే ప్రోత్సాహకారిగానో ఉండాలి అంటే డామినేషనే అవసరం అని చెప్పేసి వాళ్ళు నమ్ముతున్నారనమాట. విత్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఎనీ పాలసీ ఈజ్ ఎన్ఫోర్సబుల్ ఆన్ ద గ్రౌండ్, బట్ దట్ ఈజ్ నాట్ ఏ మోరల్ చాయిస్ దట్ డెమోక్రటిక్ సొసైటీస్ మేక్. అంటే ఇప్పుడు ఏదైనా కానీ ఒక సఫిషియంట్ ఫోర్స్ అంటే కొంతవరకు ఈ యొక్క సైనిక బలం కావచ్చు, లేకపోతే ఏదైనా శక్తితో మనం ఏదైనా కానీ ఒక పాలసీ అనే దాన్ని మన ఎన్ఫోర్సబుల్ దాన్ని ఆమోదింపజేయవచ్చు అనమాట. ఏది ఎలాంటి పరిస్థితులైనా కానీ ఆన్ ద గ్రౌండ్ ఎలాంటి పరిస్థితులైనా కానీ ఆ యొక్క పాలసీని మనం ఆమోదింపజేయవచ్చు. కానీ అది ధర్మబద్ధమైనటువంటి విధానం మాత్రం కాదనమాట. మోరల్ చాయిస్ అనేది ధర్మబద్ధమైనటువంటి విధానం. ఎలాంటి వాటిలో ఈ యొక్క డెమోక్రటిక్ సొసైటీస్ ఏవైతే తయారు చేసుకున్నామో మనం
వాటి అంశంతో మనం చూస్తే అంటే ప్రజాస్వామ్యబద్ధంగా అది చూస్తే అంత ధర్మమైనటువంటి విధానం కాదనమాట. నేషనల్ ఇంటిగ్రేషన్ అడ్వాన్స్డ్ త్రూ పేషెంట్ నెగోషియేషన్స్ అండ్ అకామిడేషన్స్ ఈజ్ మోర్ ఎండ్యూరింగ్ అండ్ ఫర్మిడబుల్. అంటే ఏంటి అంటే ఇప్పుడు నేషనల్ ఇంటిగ్రేషన్ అనేది జాతీయ ఐక్యత అన్నిటినీ కలుపుకొని పోయే అంశం ఏదైతే ఉందో మనకు శాంతియుతమైనటువంటి పేషెంట్ నెగోషియేషన్స్ అనమాట. నెగోషియేషన్స్ అంటే చర్చలు, శాంతియుతమైనటువంటి చర్చలు, దాంతోపాటు అకామిడేటివ్ సర్దుకుపోయే విధానం అంటే అకామిడేషన్ అంటే ఏంటంటే ఒకరితో ఒకరు కలిసి మోర్ ఎండ్యూరింగ్ అంటే బాగా అభివృద్ధి పొందే విధంగాను, ఎండ్యూరింగ్ అంటే ఆమోదింపు చేసే విధంగా, ఫర్మిడబుల్ అనమాట అంటే కొన్ని ఏవైతే లోపాలు ఏవైతే ఉన్నాయో సర్దుబాటు చేసుకునే విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క జాతీయపరమైనటువంటి ఐక్యత అనేది ఏర్పడుతుంది అని చెప్తున్నాను అనమాట. ఇట్ ఈస్ టైమ్ ఫర్ ఏ న్యూ బిగినింగ్ ఇన్ కాశ్మీర్ అండ్ ద సెంటర్ షుడ్ బి సెన్సిటివ్ టు ద సెంటిమెంట్స్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద గుప్కార్ డిక్లరేషన్. అంటే ఇప్పుడు ఈ టైం అనేది కొత్త బిగినింగ్ అనమాట. కాశ్మీర్ యొక్క రాష్ట్రానికి ఒక కొత్త మొదలు లాంటిది అనమాట. ఇలాంటి మొదలుపెట్టే సమయంలో సెంటర్ ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో చాలా వరకు సున్నితంగా వ్యవహరించాలా. ఏవైతే ఈ యొక్క సెంటిమెంట్స్ వాళ్ళ యొక్క కొన్ని సెంటిమెంట్స్ ఏవైతే ఎక్స్ప్రెస్ చేశారో ఈ యొక్క గుప్కార్ డిక్లరేషన్లో వాటి గురించి వీళ్ళు కొంచెం సున్నితంగా వ్యవహరించాలి కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఏం లేదండి, ఈ యొక్క కాశ్మీర్ అనేది పూర్తిగా దాని యొక్క స్పెషల్ స్టేటస్ అనేది తొలగించారని మనందరికీ తెలిసిందే. ఆ స్పెషల్ స్టేటస్ తొలగించబోయే ముందు రోజు 4 ఆగస్ట్ 2019 ఒక గుప్కార్ డిక్లరేషన్ అనేది జరిగింది. ఆ గుప్కార్ డిక్లరేషన్లో అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు అన్నీ కలిసి కూడా ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి వాళ్ళకు స్పెషల్ స్టేటస్ కావచ్చు, రాష్ట్ర ప్రతిపత్తి అనే దాన్ని పోగొట్టుకోకుండా మనం కాపాడుకోవాలని ఒక ప్రతిజ్ఞ చేసుకున్నారు అనమాట. ఆ ప్రతిజ్ఞకు సంబంధించి ఆ రోజు మరుసటి రోజు నుంచి వాళ్ళు పోరాటం చేద్దాం అనుకున్నారు, కానీ అందరినీ ఏం చేశారు, డిటెన్షన్కి గురి చేశారు. సో ఇప్పుడు ఏంటంటే అందరు లీడర్ రిలీజ్ అయ్యారు. దాంతోపాటు రీసెంట్గా మొన్న గురువారం ఏమైంది, వీళ్ళు ఇలా పొత్తు పెట్టుకునే టైంలోనే ఒక పీడీపీ లీడర్ అయినటువంటి ఒకప్పుడు చీఫ్ మినిస్టర్ అయినటువంటి మహబూబా ముఫ్తీ కూడా రిలీజ్ అయిందనమాట. ఇప్పుడు ఈ అన్ని పార్టీలు కలిసి కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని చూస్తున్నారు అనమాట. స్పెషల్ స్టేటస్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క స్టేట్హుడ్నెస్ ఏదైతే ఉందో తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఏం చేయాలి అంటే వీళ్ళ యొక్క సెంటిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క సెంటిమెంట్ మీద సున్నితమైనటువంటి భావంతో వెళ్ళాలి, వాళ్ళకి కలుపుకోపోయే విధంగా ఉండాలి అని చెప్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హోప్ ఎమిడ్ అన్సర్టనిటీ. అన్సర్టనిటీ అంటే అనిశ్చితి, ఎమిడ్ అంటే మధ్యలో, అంటే అనిశ్చితి మధ్యలో మనకు ఒక ఆశ ఉంది అని చెప్తున్నారనమాట. యాక్చువల్గా ఈ కోవిడ్-19 టైంలో మనం ఆర్థికంగా మనం పూర్తిగా దెబ్బతిన్నాం అనమాట. ఆ దెబ్బతిన్న తర్వాత ఏమైంది, ఇప్పుడు పరిస్థితి ఏమైంది, ఈ మధ్యకాలంలో మనకు ఈ యొక్క ఆర్థిక పురోగమిది కావచ్చు, లేకపోతే ఆర్థికంగా మళ్ళీ తిరిగి పుంజుకుంటాం అనమాట. సో కొంతవరకు ఆశ అనేది ఏర్పడుతుంది అని చెప్పేసి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది చెప్పిందనమాట. ఐఎంఎఫ్ కాల్స్ ఫర్ మోర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ యాజ్ ద వరల్డ్ ఎకానమీ రికవర్స్ స్లోలీ. అంటే ఇప్పుడు ఈ యొక్క ప్రపంచ ఆర్థిక విధానం అనేది రోజు రోజుకి తిరిగి పునరుద్ధరించబడుతుంది, నిదానంగా రికవరీ అవుతుంది, పునరుద్ధరించబడుతుంది. సో ఇప్పుడు దీనికి ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అంటే ప్రపంచంలోని అన్ని దేశాల యొక్క సహాయ సహకారాలు అవసరం అని చెప్పేసి ఐఎంఎఫ్ ఒక పిలుపునిచ్చిందనమాట. కాల్స్ అంటే ఒక పిలుపునిచ్చిందనమాట. ది ఐఎంఎఫ్స్ లేటెస్ట్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ సమ్స్ అప్ ద ఛాలెంజెస్ ఎహెడ్ ఇన్ ద రిపోర్ట్స్ టైటిల్ ఏ లాంగ్ అండ్ డిఫికల్ట్ అసెంట్. అంటే ఇప్పుడు ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనే దాన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే ఐఎంఎఫ్ అనేది రిలీజ్ చేస్తారనమాట. ఐఎంఎఫ్ అనేది ఒక కొత్తగా ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనే దాన్ని రిలీజ్ చేసిందనమాట. దీనికి సంబంధించి ఈ సంవత్సరానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అండి. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే ఐఎంఎఫ్ అనమాట. దాంట్లో కొన్ని అంశాలు అనేవి చెప్పిందనమాట. ఈ రాబోయే కాలంలో ఉన్నటువంటి సవాళ్ళ గురించి ఈ యొక్క రిపోర్ట్లో టైటిల్లోనే యొక్క అర్థవంతంగా అయ్యే విధంగా, అంటే టైటిల్తోనే మనకు అర్థమయ్యే విధంగా ఒక టైటిల్ పెట్టారనమాట. ఏ లాంగ్ అండ్ డిఫికల్ట్ అసెంట్. అంటే చాలా దూరంలో ఉన్నటువంటి కష్టతరమైనటువంటి అసెంట్ అంటే ఏంటంటే అభివృద్ధి లేకపోతే ఇంక్రీజ్ అనమాట, పెరుగుదల. అంటే పెరుగుదల అభివృద్ధి అంటాం అనమాట. అంటే పెరుగుదల అనేది చాలా కష్టతరంగా ఉంది, అది చాలా సుదూరంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. విత్ కోవిడ్-19 హ్యావింగ్ ఆల్రెడీ ఎక్స్ట్రాక్టెడ్ ఏ టోల్ ఆఫ్ ఓవర్ ఏ మిలియన్ లైవ్స్ accompanied by an evisceration of livelihoods and output in economies, prognosticating the economic future even as the pandemic rages on is an unenviable task. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క కోవిడ్-19 కారణంగా ఏదైతే చాలా వరకు ఒక 10 మిలియన్ల అంటే ఒక మిలియన్స్ ఆఫ్ లైఫ్స్ అనేవి, అంటే ఒక 10 లక్షల మంది కన్నా ఎక్కువ మంది మరణాలు అనేవి కోల్పోయారు. దాంతో పాటుగా ఏమైందంటే పూర్తిగా ఇక లైవ్లీహుడ్ అనేది పూర్తిగా
ఎవిసేషన్ అంటే ఏంటంటే పూర్తిగా దెబ్బతిన్నదనమాట, పూర్తిగా పడిపోయింది. దాంతోపాటు ఈ యొక్క అవుట్పుట్ అనేది ఎకానమీస్కి సంబంధించినటువంటి అవుట్పుట్ కావచ్చు, ఈ యొక్క ప్రోగ్నోస్టికేటింగ్ అంటే దీర్ఘకాలికంగా ఆర్థికపరమైన ప్రోగ్నోస్టికేట్ అంటే దీర్ఘకాలికంగా అనమాట. సో ఇక ఆర్థికపరమైనటువంటి ఫ్యూచర్ అనేది ఈ యొక్క పెండమిక్ వల్ల ఈ యొక్క ఏదైతే తీవ్రత వల్ల రేజెస్ అంటే తీవ్రత వల్ల ఏమైందంటే ఈ యొక్క అన్ఎనివేబుల్ అనమాట, ఎవరు కోరతగని యొక్క పరిణామాలు అనేవి సంతరించుకున్నాయి అనమాట. ద ఫండ్స్ ఎకనమిక్స్ హ్యావ్ గేమ్లీ సౌట్ టు మేక్ అ ఫోర్కాస్ట్ ఫర్ వరల్డ్ అవుట్పుట్ త్రూ 2020, 2021 అండ్ ఇన్ టు ద మీడియం టర్మ్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఫండ్స్ ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క ఎకనామిక్ సంబంధించినటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ యొక్క రాబోయే కాలంలో ఈ యొక్క ఫోర్కాస్ట్ అనేది అంటే ఈ యొక్క ఊహించడం అనమాట. ఫోర్కాస్ట్ అంటే ముందే తలుచుకోవడం అనమాట. ఏదైతే అవుట్పుట్ అనేది 2020కి సంబంధించి 2021కి సంబంధించినటువంటి అవుట్పుట్ అనేది ఒక మధ్యస్థంగా ఉంటుందని చెప్పేసి వీళ్ళు ఊహిస్తున్నారు అనమాట. వైల్ ద గ్లోబల్ ఎకానమీ ఈజ్ ప్రొజెక్టెడ్ టు shrink 4.4% this year, reflecting a less severe contraction than the 5.2% drop estimated in June. Output is seen rebounding at a marginally slower 5.2% pace in 2021. అంటే ఇప్పుడు ఈ యొక్క గ్లోబల్ ఎకానమీ అనేది కొంతవరకు ఏంటంటే వాళ్ళు కొన్ని ఏవైతే ప్రొజెక్షన్స్ అనేవి ఇచ్చారనమాట, కొంత గణాంకాలు అనేవి లెక్కలు అనేవి చెప్పారనమాట. ఈ యొక్క ఎకానమీ అనేది 5.2% పడిపోద్దని యాక్చువల్గా వాళ్ళు చెప్పారు, అంటే వాళ్ళు ఎస్టిమేషన్ చేశారు, వాళ్ళు ఊహించారు. కానీ అది ఎంత పడిపోయిందంటే 4.4% మాత్రమే పడిపోయింది, ష్రింక్ అయింది. ఏది జూన్ నెలలో చూసుకుంటే కనుక. సో ఇప్పుడు ఈ యొక్క అవుట్పుట్ అనేది మనం కొంతవరకు చూసుకుంటే రీబౌండ్ అనమాట, తిరిగి పునరుద్ధరించబడింది. మార్జినల్గా ఏంటి మనం చూసుకుంటే అంటే స్లోయర్గా 5.2% ఏదైతే ఉందో 2021కి సంబంధించినటువంటి ఈ యొక్క పేస్ ఏదైతే ఉందో దానికన్నా కొంతవరకు రీబౌండ్ అనమాట, కొంతవరకు అభివృద్ధి పదంలో నడిచిందనమాట. ద IMF హ్యాస్ బేస్డ్ ఇట్స్ రివిజన్ ఆన్ బెటర్ దాన్ యాంటిసిపేటెడ్ సెకండ్ క్వార్టర్ GDP అవుట్ టర్న్స్ మోస్ట్లీ ఇన్ అడ్వాన్స్డ్ economies where activity improved after lockdowns were eased, as well as signs of stronger recovery in the July-September quarter. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క IMF సంబంధించినటువంటి రివిజన్ ప్రకారం మనం చూసుకుంటే ఇంతకుముందు వాళ్ళు యాంటిసిపేటెడ్ అనమాట, అంటే ముందే ఊహించిన దానికన్నా ఈ యొక్క సెకండ్ క్వార్టర్లో GDP అవుట్ టర్న్స్ అనేవి మనం చూసుకుంటే చాలా వరకు అడ్వాన్స్డ్ అనమాట. ఇంతకుముందు వాళ్ళు ఊహించిన దానికన్నా ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి ఎకానమీ పరమైనటువంటి అంశాలు అనేవి చాలా ముందులోనే ఉన్నాయన్నమాట. ఏవి యొక్క యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు ఏంటంటే ఇంప్రూవ్ అయినాయి, అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి. లాక్డౌన్స్ అనేవి ఎప్పుడైతే వాటి యొక్క ప్రభావం తగ్గిపోయి వాటిని ఈజ్ చేశారో, ఆ లాక్డౌన్స్ అనేవి తొలగించారో అప్పటి నుంచి కూడా వీళ్ళకి ఏంటంటే కొంతవరకు ఈ యొక్క ఏదైతే ఉపశమనం అనేది దొరికింది, దాంతోపాటు ఈ యొక్క దృఢమైనటువంటి ఈ యొక్క పునరుద్ధరణ అనేది రికవరీ అనేది జూలై సెప్టెంబర్ సంబంధించిన క్వార్టర్లో వీళ్ళకి కనపడింది అనమాట. బట్ ద IMF హ్యాస్ బీన్ prudent in pointing out that even as the world economy ascends out of the depths it plunged to in April following the worldwide lockdown, there remains the danger of a resurgence in infections that is promoting countries in Europe to reimpose at least partial closures. అంటే ఇప్పుడు ఈ యొక్క IMF అనేది ప్రుడెంట్ అంటే ఏంటంటే చాలా తెలివిగా వివేకంతో ఏంటి అంటే ఈ యొక్క అంశాన్ని గురించి వరల్డ్ ఎకానమీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఎసెన్స్ అనమాట, అంటే ఈ యొక్క అభివృద్ధి ఏదైతే ఉందో అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు అనేవి ఈ యొక్క డెప్త్గా దీని గురించి ఈ యొక్క ఏప్రిల్లో జరిగినటువంటి ఈ యొక్క ఏదైతే పడిపోవడం ప్లంజ్ అంటే ఏంటంటే దిగజారిపోవడం అనమాట, ఆ క్షీణించడం గురించి దాని గురించి ఆలోచించింది అనమాట. అంటే ఏదైతే వరల్డ్ వైడ్ లాక్డౌన్ అనేది జరగటం వల్లే ఈ యొక్క డేంజర్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ప్రమాదం అనేది ఏర్పడింది అనమాట. ఇప్పుడు ఈ యొక్క రిసర్జెన్స్ అనమాట, అంటే ఈ యొక్క తిరిగి ఏదైతే వ్యతిరేకత విభేదించే అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ యొక్క ఇన్ఫెక్షన్ అనేది రాబోయే కాలంలో మళ్ళీ కొన్ని దేశాల్లో ఏంటంటే ప్రమోటింగ్ అవుతున్నాయి, అంటే మళ్ళీ తిరిగి మళ్ళీ వస్తుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే కొంతవరకు పార్షియల్గా అయినా కానీ ఈ యొక్క క్లోజర్ అనేది ఆర్థికపరమైనటువంటి అంశాలను కొంతవరకు మూసివేసి, అంటే ఈ యొక్క లాక్డౌన్స్ అనేవి కొంతవరకు పార్షియల్గా ఉంటాయో అని ముందే తెలివిగా ఊహించిందనమాట. అండ్ ద రిస్క్స్ అసోసియేటెడ్ విత్ predicting the pandemic's progression, the unevenness of public health responses, and the extent to which domestic activity can be disrupted magnify the uncertainty. అంటే ఇప్పుడు మనం కింద చూస్తే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క పెండమిక్ అనేది మళ్ళీ తిరిగి అంటే మనం చూడటానికి ఏంటంటే ప్రిడిక్టింగ్ మనకు కనపడడానికి ఎలా ఉంది అంటే దానితో ఇంకా ప్రమాదం ఉంది, ఈ యొక్క దాని మళ్ళీ అది అభివృద్ధి చెందే ప్రోగ్రెషన్ అంటే అభివృద్ధి చెందే అవకాశం ఉంది. సో ఈ యొక్క విధానం వల్ల ఈ యొక్క పబ్లిక్ హెల్త్ రెస్పాన్సెస్ అనేవి ఈ యొక్క అస్తవ్యస్తం అవుతాయి, అనీవెన్గా అంటే ఉన్న పరిస్థితులు అనేవి చెడిపోతాయి.
దాంతోపాటు ఏంటంటే ఈ యొక్క డొమెస్టిక్ యాక్టివిటీ ఏదైతే ఉందో పూర్తిగా అంతరాయమైన ఏర్పడుతుంది. తర్వాత దాని యొక్క అన్సర్టనిటీస్ అనేవి ఇంకా పెరుగుతాయి, అనిశ్చితులు అనేవి ఇంకా బలోపేతం అవుతాయని చెప్పేసి వీళ్ళ యొక్క IMF అనేది అనుకుంటుందన్నమాట. పాయింటింగ్ అవుట్ దట్ ద పెండమిక్ ఈజ్ సెట్ టు లీవ్ స్కేర్స్ well into the medium term as labor markets take time to heal. Investment is held back by uncertainty and balance sheet problems, and lost schooling impairs human capital. IMF chief economist Geeta Gopinath contends that global growth will gradually slow about 3.5% in the medium term. అంటే ఇప్పుడు ఈ యొక్క పెండమిక్ అనేది చాలా వరకు ఏంటంటే మనకు స్కేర్స్ అనమాట. అంటే ఈ యొక్క మచ్చలు కావచ్చు, లేకపోతే కొన్ని ఏవైతే మాయన మచ్చలు అంటాం చూసా, వాటిని ఈ యొక్క మీడియం టర్మ్లో మిగిల్చిందనమాట. ఏంటి ముఖ్యంగా ఈ యొక్క లేబర్ మార్కెట్కి సంబంధించి దాన్ని యొక్క టైం అంటే ఆ యొక్క ఆ పుండును మార్చడానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ యొక్క హోల్డ్ బ్యాక్ అనేది పూర్తిగా ఆగిపోయినాయి. ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది ఆగిపోయింది, ఎందుకని అనిశ్చితి ఏర్పడింది కాబట్టి. సో ఈ యొక్క బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తలెత్తినాయి. దాంతోపాటు ఏంటి ఈ యొక్క హ్యూమన్ క్యాపిటల్ని మళ్ళీ పునరుద్ధరించాలి అంటే హ్యూమన్ క్యాపిటల్ అంటే పని చేసే వాళ్ళ యొక్క సంఖ్య పెంచాలన్నా కానీ, తర్వాత ఈ యొక్క అన్ని అంశాలు అనేవి చాలా వరకు ప్రభావవంతంగా తగ్గిపోయినాయి అనమాట. సో దీనికి సంబంధించి ఈ యొక్క IMF చీఫ్ ఎకనమిస్ట్ అయినటువంటి గీతా గోపీనాథ్ అనే అతను ఒక లేడీ ఏం చెప్పారంటే, పూర్తిగా ఈ యొక్క గ్లోబల్ గ్రోత్ అనేది చాలా వరకు ఏంటంటే పూర్తిగా తగ్గిపోయింది. ఎంతవరకు అంటే 3.5% అనేది ఈ యొక్క ఏదైతే ఉందో అంతవరకు తగ్గిపోయింది ఈ యొక్క మీడియం టర్మ్లో అని చెప్పారన్నమాట. విత్ ద cumulative loss in output relative to the pre-pandemic projected path estimated to more than double to $25 trillion over 2020-25. Efforts to improve average living standards are certain to be seriously set back. అంటే ఇంకా ఏంటి దీని పూర్తిగా ఈ యొక్క అక్యుములేటివ్ అంటే ఏంటంటే పెరిగిపోతున్న రోజు రోజుకి ఈ యొక్క నష్టాలు అనేవి పెరిగిపోతున్నాయి అన్నమాట. ఈ యొక్క అవుట్పుట్ రిలేటెడ్ ఏదైతే ఉందో ప్రీ పాండమిక్ ప్రొజెక్టెడ్ అంటే ఈ యొక్క ఏదైతే యొక్క వ్యాధికి సంబంధించినటువంటి ప్రీ పాండమిక్ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ అనేది మోర్ దాన్ డబుల్ ఉందన్నమాట. అంటే $28 ట్రిలియన్ అనేది మనం అంటే ఇంతకుముందు మన లెక్కల ప్రకారం 2020-25కి అంటే ఈ యొక్క వ్యాధి రాకముందు వీళ్ళు ప్రొజెక్షన్స్ అనేవి ఆల్రెడీ ఎకానమీ దెబ్బతినిపోయే స్థితిలోనే ఉందన్నమాట. సో ఈ యొక్క ఏవైతే ఈ యొక్క యావరేజ్ లివింగ్ స్టాండర్డ్స్ అనేవి మనం కనుక చూసుకుంటే పూర్తిగా ఏంటంటే ఎదురు దెబ్బ తగిలే పరిస్థితి ఉందని ఏది ఈ పెండమిక్ రాకముందు జరిగినటువంటి అంచనాల్లోనే చెప్పారు. సో ఈ పెండమిక్ వచ్చిన తర్వాత పరిస్థితి అనేది ఇంకా దిగజారిపోయిందనమాట. అబ్జర్వింగ్ దట్ ద పెండమిక్ ఈజ్ సెట్ టు వైడెన్ ఇన్ఈక్వాలిటీ బిట్వీన్ ఎకానమీస్ అండ్ విత్ ఇన్ నేషన్స్, ద ఫండ్ హ్యాస్ ఆర్గడ్ గ్రేటర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్. సో ఇప్పుడు ఏంటి ఈ యొక్క పెండమిక్ సమయంలో ఈ యొక్క అంశాలన్నీ మనం చూసుకుంటే ఈ యొక్క ఎకానమీలో ఏంటంటే ఈ యొక్క అసమానతలు అనేవి పెరిగిపోయినాయి అనమాట. ఏది దేశాల మధ్య యొక్క అసమానతలు అనేవి పెరిగిపోయినాయి. దాంతోపాటు ఈ యొక్క ఫండ్స్ అనేవి మనం కనుక చూసుకుంటే ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ప్రకారం ఈ యొక్క ఫండ్స్ ప్రకారం ఏవైతే ఉందో గ్రేటర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అనేది ఇప్పుడు అవసరం అనమాట. ఈ యొక్క ఫండ్స్ రైజ్ చేయడానికి సంబంధించి ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి పురోగతి కావాలి అంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అనేది అవసరం అనమాట. ఇట్ ఈజ్ ఇంపరేటివ్ ఫర్ ఆల్ కంట్రీస్ టు వర్క్ క్లోజ్లీ టు ensure that the new treatments and vaccines are made available to all since wider and faster availability of medical solutions could boost global income by almost $9 trillion by end 2025, reducing income divergence, she says. అంటే ఇంకా అవి ఏం చెప్పింది అంటే ఇప్పుడు అనివార్యమైనటువంటి ఇంపరేటివ్ అంటే అనివార్యమైనటువంటి అంశాలు ఏంటంటే అన్ని దేశాలు అనేవి బాగా క్లోజర్గా అన్నీ కలిసి పనిచేయాలా అంటే క్లోజర్ పనిచేస్తూ ఎన్ష్యూర్ న్యూ ట్రీట్మెంట్ కొత్త ఈ యొక్క ఆరోగ్యప్రదమైనటువంటి యొక్క ఏదైతే విధానాలు ఏవైతే ఉన్నాయో ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆరోగ్యపరమైనటువంటి ఈ యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని సంబంధించి తర్వాత ఈ యొక్క వ్యాక్సిన్స్ కావచ్చు వాటిని తయారు చేయాలా, వాటిని అందరికీ అవైలబిలిటీ అందుబాటులోకి తీసుకురావాలా. వీటి విధానం అనేది కూడా పూర్తిగా ఏంటంటే చాలా వరకు వైడర్గా ఉండాలి, ఎక్కువ స్థాయిలోనూ ఫాస్టర్ అవైలబిలిటీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క మెడికల్ సొల్యూషన్ అనేది తీసుకురావాలి. దీనివల్ల ఏదైతే ఉందో గ్లోబల్గా ఈ యొక్క ఇన్కమ్ అనేది బూస్ట్ అవుతుంది, బాగా అభివృద్ధి చెందుతుంది. ఆల్మోస్ట్ అది ఎంతవరకు పోవచ్చు అంటే $9 ట్రిలియన్ వరకు వెళ్ళే అవకాశం ఉందన్నమాట 2020-25 చూసుకుంటే. సో దాంతోపాటు ఈ యొక్క ఇన్కమ్ డైవర్జెన్స్ అనేది అంటే ఈ యొక్క డైవర్జెన్స్ అంటే ఏంటంటే విభేదించే అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క మధ్య ఏదైతే ఇన్కమ్కి సంబంధించినటువంటి ఈ యొక్క భేదభావాలు ఏవైతే ఉన్నాయో దేశాల మధ్య అనేది పూర్తిగా అది తగ్గిపోతాయి, రెడ్యూసింగ్ అవుతాయి అని చెప్పేసి ఆమె చెప్పారనమాట. విత్ నో విజిబిలిటీ ఎట్ ఆన్ వ్యాక్సిన్ అవైలబిలిటీ, ద IMF హ్యాస్ ఆల్సో స్ట్రెస్ ద నీడ్ ఫర్ పాలసీ మేకర్స్ టు పర్సిస్ట్ విత్ డైరెక్ట్ ఇన్కమ్ సపోర్ట్ ఫర్ ద మోస్ట్ వనరబుల్ అండ్ రెగ్యులేటరీ ఫర్బేరెన్స్ ఫర్ స్ట్రెస్డ్ బట్ వైబుల్ ఫిల్మ్స్.
అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క వ్యాక్సిన్ యొక్క అవైలబిలిటీ అనేది దగ్గరలో మనకు కనపడట్లేదు, అవి వస్తాయనే నమ్మకం అనేది ఆశ దగ్గరలో మాత్రం లేదనమాట. సో ఐఎంఎఫ్ ఏంటి, ఇలాంటి ఆశ లేదు కాబట్టి కొన్ని అంశాలను ఇంకా ఏంటంటే వాళ్ళు స్ట్రెస్ చేశారు, దాన్ని అంటే బలంగా చెప్పారనమాట. ఏంటి పాలసీ మేకర్స్ ఏదైతే ఈ యొక్క కొనసాగుతున్నటువంటి ఈ యొక్క డైరెక్ట్ ఇన్కమ్ సపోర్ట్ పర్సిస్టెంట్ ఏంటంటే కొనసాగటం అనమాట. ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి సపోర్ట్ అనేది ఇంకా కొనసాగించాలి. ఎవరైతే ఈ యొక్క అంటే ప్రమాదకరమైన స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొన్ని పర్సన్స్ కావచ్చు, లేకపోతే సంస్థలు కావచ్చు, వాటికి కొంతవరకు ఆర్థికపరమైనటువంటి సహాయం కావచ్చు, పాలసీస్ అనేవి కొనసాగింపజేయాలా. దాంతోపాటు ఈ యొక్క రెగ్యులేటరీ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో రెగ్యులేషన్స్ సంబంధించినటువంటి ఏవైతే ఈ యొక్క అంటే ఫర్బియరెన్స్ అనమాట, వాటిని మనం ఓర్చుకునే విధంగా ఈ యొక్క స్ట్రెస్డ్ అవైలబుల్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో అంటే బాగా దెబ్బతిన్నటువంటి ఈ యొక్క ఫిల్మ్స్కి కొంతవరకు ఓర్పుగా వాటిని అంటే వాటి యొక్క భారాన్ని మనం మొయ్యాలి అని చెప్పారనమాట. ద మెసేజ్ ఈజ్ క్లియర్. ఇప్పుడు ఆమె చెప్పిన మెసేజ్ ఏదైతే ఉందో అది స్పష్టంగా ఉందన్నమాట. ఇన్ ఏ వరల్డ్ యాజ్ ఇంటర్ కనెక్టెడ్ యాజ్ ఇట్ ఈస్ టుడే, ద కాస్ట్ ఆఫ్ ఎకనామిక్ ఇన్సులేటరీ వాల్ ఓన్లీ బీ మోర్ ప్రొట్రాక్టెడ్ పెయిన్ ఫర్ ఆల్. అంటే ఇప్పుడు ఈ యొక్క ప్రపంచం అనేది ఇప్పుడు కనుక చూసుకుంటే ఇంటర్ కనెక్టెడ్ అనమాట. పూర్తిగా ఒక దేశంతో ఒక దేశం సంబంధాలనే ఉన్నాయి. ఒక దేశం ఆర్థికంగా చితికిపోతే ఆ యొక్క ప్రభావం అనేది వేరే దేశాల మీద పడుతుంది. ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందితే మిగతా దేశాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నమాట. సో అలాంటి పరిస్థితులు అనేవి ఇప్పుడు రోజులు నడుస్తున్నాయి అనమాట. సో ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క ఇన్సులేటరీ అంటే ఏంటి అంటే ఏకాకిం చేయడం కావచ్చు, లేకపోతే వాళ్ళు ప్రత్యేకంగా ఉండటం అనేది ప్రపంచం అనేది ఆర్థికంగా ప్రత్యేకంగా అంటే ఒక ఏకాకిలాగా తయారవటం అనేది ఏంటి అంటే రాబోయే కాలంలో పెద్ద ప్రొట్రాక్ట్ అంటే రాబోయే కాలంలో పెద్ద బాధను మిగిల్చే విధంగా, అందరికీ బాధను కలిగించే విధంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఏం లేదండి, ఈ కోవిడ్-19 రాకముందే మన యొక్క ప్రపంచ యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది బాగా చిన్నాభిన్నం 2020-2025కి తగ్గిపోద్ది అనుకున్నారనమాట. కానీ ఈ యొక్క పాండమిక్ వచ్చిన తర్వాత ఆ పరిస్థితి అనేది ఇంకా దిగజారిపోయింది. సో ఇలాంటి సమయంలో ఏం చేయాలా, దేశాలన్నీ కలిసి పనిచేయాలా. ఇప్పుడు వ్యాక్సిన్ కనుక వచ్చిందంటే వీళ్ళందరూ దేశాలన్నీ కలిసి పనిచేసి ఈ వ్యాక్సిన్ కావచ్చు, ట్రీట్మెంట్ కావచ్చు, ఆ యొక్క ఏదైతే ఈ యొక్క వ్యాధికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కావచ్చు, నివారణకు సంబంధించినటువంటి విధానాలు అభివృద్ధి చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రస్తుతంలో వ్యాక్సిన్ వచ్చే పరిస్థితులు లేవు కాబట్టి ఇప్పటికైనా కానీ దేశాలన్నీ కలిసి పనిచేస్తూ ఎవరైతే ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఏవైతే కొన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థల్ని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలి. సో ఇలాంటి చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో ప్రపంచం అనేది ఆర్థికపరమైనటువంటి భయంకరమైన బాధను అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్తున్నారన్నమాట. సో ఈరోజు కూడా అండి ఈ యొక్క ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ అనేది 7:30 to 8 అవుతుందండి. మనం తొందరలోనే ఈ యొక్క ఇండియన్ ఎక్స్ప్రెస్ హిందూ సంబంధించినటువంటి టోటల్ న్యూస్ అనాలిసిస్ చేస్తాను. కొంచెం నా వర్క్ ఉండడం వల్ల నేను ఈ యొక్క చేయలేకపోతున్నాను. రేపు మోస్ట్లీ మండే నుంచి స్టార్ట్ చేస్తాను. సో ప్లీజ్ ఎవరైనా కానీ ఇక దాని గురించి బాగా ఆలోచించేవాడు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్దామని చెప్తున్నాను అనమాట. సో ఇవేంటి ఈరోజు నా హిందూలోని 2 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.